ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. రానున్న 2-3 రోజుల్లో చెన్నైలో పర్యటిస్తారు. ఎన్డీఏ కూటమి బలాన్ని పెంచే దిశగా తమిళనాడులో పర్యటించనున్నారు డిప్యూటీ సీఎం. గత కొద్ది రోజుల క్రితం తమిళనాడు నుంచి వచ్చిన కొంతమంది నేతలతో కలిసి ముచ్చటించిన పవన్ కళ్యాణ్ వారికి ఇచ్చిన మాట ప్రకారం చెన్నైలో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సనాతన ధర్మం పేరుతో తమిళనాడులో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్రంలో ఎలక్షన్ దగ్గర పడుతున్న తరుణంలో పవన్ చెన్నై పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. రానున్న 2-3 రోజుల్లో చెన్నైలో పర్యటిస్తారు. ఎన్డీఏ కూటమి బలాన్ని పెంచే దిశగా తమిళనాడులో పర్యటించనున్నారు డిప్యూటీ సీఎం. గత కొద్ది రోజులుగా తమిళనాడు నుంచి వచ్చిన కొంతమంది నేతలతో కలిసి ముచ్చటించిన పవన్ కళ్యాణ్ వారికి ఇచ్చిన మాట ప్రకారం చెన్నైలో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సనాతన ధర్మం పేరుతో తమిళనాడులో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్రంలో ఎలక్షన్ దగ్గర పడుతున్న తరుణంలో పవన్ చెన్నై పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెన్నైలో పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ చూపించబోతున్నారు, వివరాలేంటి? జ్యోతి, మనం చూడాలి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి 21 స్థానాలు పోటీ చేసి 20 స్థానాలు గెలిచి అదేవిధంగా 2 ఎంపీ స్థానాలు గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమిళనాడు పైన కూడా కనివేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం, ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి మొత్తంగా ఆయన బాధ్యత తమిళనాడు కావచ్చు, అటు కేరళ కావచ్చు, మొత్తంగా ఆయన భుజాన్ని వేసుకున్నట్టుగా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి మనం చూసాం, తిరుపతిలో పెట్టినటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక బహిరంగ సభ తర్వాత అమాంతంగా కూడా తమిళనాడులో పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఫాలోవర్స్ పెరిగిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడి నుంచి గత కొద్ది రోజుల క్రితం కొంతమంది కీలక నేతలు పవన్ కలవడానికి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ కలిసి తమ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా కోరినట్టుగా కూడా మన సమాచారం తెలుస్తుంది. రాష్ట్ర రాజకీయాలు అంటే తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు కూడా ముందుకేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ నెలలోనే పవన్ కళ్యాణ్ కూడా తమిళనాడు పర్యటన కూడా పెట్టుకుపోతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఉన్నటువంటి 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ అయితే నేరుగా ఆయన చెన్నై వెళ్ళనున్నారు. చెన్నైలో అక్కడ ముఖ్య నేతలు అంటే తమిళనాట ఉన్నటువంటి కీలక నేతలతో కూడా భేటీ ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా మన సమాచారం ఉంటుంది. అదే కనుక జరిగితే కనుక తమిళనాడులో జనసేన మరలా ప్రభంజనం సృష్టించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఫాలోవర్స్ పవన్ కళ్యాణ్ ఇక్కడ జనసేన పార్టీ ద్వారా పోటీ చేయాలంటూ కూడా కొంతమంది కోరుతున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే జనసేన పార్టీ ఎట్లాగూ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి అక్కడ తమిళనాడులో నెక్స్ట్ అంటే వచ్చే ఏడాది జరగబోతున్నటువంటి ఎలక్షన్ లో ఎన్డీఏ భాగస్వామి కూటమి పక్షాన అక్కడ పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు కేంద్రం
కూడా పోటీ చేయాలి అని అంటే గనక అక్కడ పోటీ చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే గనక ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు అటు తమిళనాడు, కేరళ, మొత్తం అటు తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో కూడా పవన్ అయితే విజృంభించబోతున్నారంటే కూడా తెలుస్తుంది. ఇప్పటికే పాలనాపరమైన విధానాల్లో సరికొత్త మార్పులతోటి ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ అందరి మార్పు వేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఆయన అవినీతం చేస్తే గనక అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయంటూ కూడా అటు విశ్లేషకులు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సమాధానాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా అటు ఇప్పటికే సనాతన ధర్మం పైన పేరుతోటి తమిళనాడులో పెద్ద హీరోలాగా వెలుగొందుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తి రాజకీయ రంగ ప్రవేశం కనుక చేస్తే కనుక తమిళనాడులో తిరుగులేని శక్తిగా ఎన్డీఏ కూటమిని గెలిపించేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా మనం చూస్తాం గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో పర్యటించినప్పుడు అక్కడ గెలిచినటువంటి విధానం కావచ్చు, ఢిల్లీ పర్యటన కావచ్చు, ఇలా అనేక చోట్ల పవన్ కళ్యాణ్ ఎక్కడ పర్యటించినా కూడా విజయం తనదైన శైలిలో విజయ దుందుబి మోగించుకుంటూ సాగుతున్నటువంటి తరుణంలో రానున్నటువంటి రోజుల్లో తమిళనాడు ఎలక్షన్ కి పవన్ కళ్యాణ్ కనుక ప్రచారంగా కావచ్చు, అటు ఎన్డీఏ కూటమి తరపున పోటీలో నిలబడినప్పటికీ కూడా మొత్తంగా ఒక ప్రపంచాన్ని సృష్టిస్తారని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే చెన్నైలో నిర్వహించేటటువంటి మంతనాలలో ఎటువంటి డిసిషన్స్ తీసుకోబోతా ఉన్నారు, ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ ఏ బాధ్యతలు అప్పచెప్పబోతోందనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితికి ఉన్నటువంటి పరిస్థితి. అందరూ కూడా ఆసక్తికరంగా పవన్ కళ్యాణ్ టూర్ పైన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏం చెప్పబోతా ఉంది, ఎన్డీఏ పక్షాలు ఆయనకి ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పబోతారని మాత్రం ఆసక్తి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఈ నెల 24న ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్